కాబట్టి కాబట్టి ఏం చేశారు, ఇప్పుడు అతని తరపున ఉన్నటువంటి అతని బ్రదరు అతని తల్లి కంప్లైంట్, మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు, మా సోదరుని కిడ్నాప్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా వంశీ అరెస్ట్. ఇది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అయిపోయింది, కిడ్నాప్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు, గతంలో అతని మీద ఆల్రెడీ కేసులు ఉంటాయి కదా, ప్రజాప్రతినిధుల కోర్టులో నడుస్తుంది కదా. ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక కోర్టే ఇంతకుముందు ఏం చెప్పింది బెయిల్ విషయంలో, ఏది బిఎన్ఎస్ యాక్ట్ పెట్టేటటువంటి సందర్భంలో గతంలో వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఏమన్నా ఉంటే అప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోయినా పర్లేదు, లేదా అరెస్ట్ చేస్తే తప్పు లేదని. ఇప్పుడు ఇతనికి కేసు, దీని వెంట ఇంకొక కేసు వస్తుంది, ఇక కంటిన్యూ. ఇప్పుడు ఇతన్ని ఎంతకాలం జైల్లో ఉంచితే అంత వాళ్ళ ఆవేశం చల్లారుతుంది తెలుగుదేశం వాళ్ళకి, అది చేసి చూపెడతారు ఇప్పుడు. అవును, ఒక రకంగా ఈ మొన్నే అనుకుంటాను, ఈ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ సంబంధించి దాడి జరిగినప్పుడు కూడా 40 మందికి ఎంతమందికో బెయిల్ వచ్చింది అన్నారు, 44 మందికో. అందులోనే వీళ్ళందరూ ముందస్తు బెయిల్ పెట్టుకున్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, దేవినేని అవినాష్, వీళ్ళందరికీ కూడా బెయిల్స్ వచ్చినాయి. అంటే ఈ అరెస్టుతో ఒక రకంగా వంశీ అరెస్టుతో ఆ కేసుకు సంబంధించి అందులో కూడా వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం, లేదంటే ముందు నెక్స్ట్ ఆ అరెస్టులు కూడా ఉంటాయనే సంకేతం ఏమైనా వస్తుందా? దానికి దీనికి సంబంధం లేదు. ఆ ఇష్యూలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, చేయాల్సిందంత చేసేసారు, అయిపోయింది. ఇక్కడ వంశీని సజ్జలని ఒక్క కోణంలో చూడలేం. సజ్జల వైసీపీ మనిషిగానే చూస్తారు వాళ్ళు, వంశీని కొడాలని